గైస్ మరొక అద్భుతమైన అలాగే అడ్వెంచరస్ జర్నీకి మీ అందరికీ స్వాగతం. ఇది ఎయిర్పోర్ట్ బయట అని ఇక్కడ చూడండి. జస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేమో లేదో పీసీసీ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు లక్షద్వీప్కి రావాలంటే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ టైం అయితే ఎర్లీ మార్నింగ్ 3 అవుతుంది. సో ఇంకొక 10 నిమిషాల్లో మనం ఈ రూమ్ ఫాస్ట్గా చెక్అవుట్ చేసేసి ఎయిర్పోర్ట్కి బయలుదేరాలి. ఎందుకంటే ఇంకో 2 అవర్స్లో మనకి గోవా నుంచి లక్షద్వీప్ ఫ్లైట్ అయితే ఉంది. మీరు ఆల్రెడీ తమిళ చూస్తారు కదా. సో ఇవాళ మనం లక్షద్వీప్ వెళ్ళబోతున్నాం. అసలు నేను గోవాకు వచ్చిన రీజనే అది, లక్షద్వీప్ ట్రిప్ కోసం. ఏ బిల్స్ సో ఈ బిల్స్ మొత్తం ఇప్పుడు పే చేయాలన్నమాట. అంటే మేము తిన్న ఫుడ్, వాటర్ బాటిల్, టీ అన్ని బిల్స్ లాస్ట్లో పే చేయాలి. ఆల్మోస్ట్ ఒక 4000 సంథింగ్ అయింది. ఇంకా అది కంప్లీట్ చేసుకుని బ్యాగులు తీసుకొని వెళ్ళిపోవడమే. క్యాబ్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం, ముందుగానే ఫోన్ చేసి చెప్పేసాం అనమాట. ఇలాగ మాకు ఎర్లీ మార్నింగ్ 3కి ఫ్లైట్ ఉంది అని చెప్తే 2:30కే వచ్చేసాడు. క్యాబ్ అతను బయట వెయిట్ చేస్తున్నాడు. అండ్ ఈ లక్షద్వీప్ వెళ్ళే జర్నీ అంతా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే మీరు కానీ ఈ వీడియో చివరి దాకా చూసారనుకోండి, మీకు క్లియర్గా ఒక ఐడియా వస్తుంది లక్షద్వీప్కి ఎలా వెళ్ళాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఫ్లైట్ ప్రైజ్ ఎంత, ప్రతిదీ ఈ వీడియోలో నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తా. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే మీలో ఎవరన్నా ఫస్ట్ టైం మన వీడియోస్ కానీ చూస్తుంటే, నేను సోలో ట్రావెలింగ్ చేస్తుంటా, ఒక 2-3 వీడియోస్ చూడండి. నాకు కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎక్కువ ల్యాగ్ చేయకుండా దాన్ని ఈ క్యాబ్లో లగేజ్ పెట్టేసుకుని వెళ్ళిపోదాం. అండ్ ఈ క్యాబ్కి అంటే మా హోటల్ బాగా బీచ్లో ఉన్న మా హోటల్ దగ్గర నుంచి మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 1500 ఛార్జ్ చేశారు 5 మెంబర్స్కి. నాకైతే చాలా అంటే చాలా రీజనబుల్ అనిపించింది. .30కి స్టార్ట్ అయ్యాం హోటల్ దగ్గర. ఇప్పుడైతే టైం 4 అవుతుంది. ఎగ్జాక్ట్గా 30 మినిట్స్లో మనం ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం గైస్. ఇది వచ్చేసి మోపా ఎయిర్పోర్ట్, మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. గోవాలో 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయి, ఒకటి డాల్బీమ్, ఇంకోటి మోపా. ఈ మనోహర్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఈయన గోవాకి ఎక్స్ చీఫ్ మినిస్టర్ అంట. అంటే 4 టైమ్స్ దాకా చీఫ్ మినిస్టర్గా పనిచేస్తారు, అందుకని ఆ పేరు పెట్టారు మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇంకైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. మొత్తం బోర్డింగ్ పాసు, సెక్యూరిటీ చెక్, లగేజ్ అన్నీ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం లోపలికి. సో ఇప్పుడు మనం వెళ్ళబోయే ఎయిర్లైన్స్ ఫ్లైట్ వచ్చేసి ఫ్లై 91. లైక్ నార్మల్గా ఇండిగో, ఎయిర్ ఏషియా ఇలాంటి ఫ్లైట్స్ ఉంటాయి కదా, అలాగే ఫ్లై 91 అనేది ఒక సపరేట్ ఎయిర్లైన్స్ అనమాట. బోర్డింగ్ పాస్ అయితే తీసేసుకున్నాం. ఇంకొక 1 అవర్లో మనకి బోర్డింగ్ అయితే స్టార్ట్ అవుతుంది 5:30కి. సో ఇప్పుడే లగేజ్ చెక్కింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం, బోర్డింగ్ గేట్స్ దగ్గరికి. సో గైస్ మన బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనల్ని బస్సులో ఫ్లైట్ దగ్గర తీసుకెళ్ళి ఎక్కిస్తారు. రన్వే మీద ఉందన్నమాట ఫ్లైట్. సో అది ఎయిర్పోర్టు. అక్కడి నుంచి మనం బస్సులో అయితే వచ్చాం. ఇదే మన ఫ్లైట్ ఫ్లై 91. సో ఫస్ట్ టైం అనమాట నేను ఇలాగ ప్రొపెల్లర్ ఫ్యాన్స్ ఉండే ఫ్లైట్ ఎక్కడం. ఇప్పటిదాకా మనం ఎక్కినవన్నీ టర్బోజెట్ ఇంజన్సే, ఇది మాత్రం టర్బో ఫ్యాన్. ఇది చాలా చిన్న ఫ్లైటు, ప్లస్ ఎక్కువ డిస్టెన్స్ కూడా వెళ్ళదన్నమాట. లోకల్లో తిరగడానికి మాత్రమే ఈ ఫ్లై 91 ఫ్లైట్స్ని యూజ్ చేస్తారు. అండ్ దీంట్లో సీటింగ్ కెపాసిటీ కూడా చాలా తక్కువ నార్మల్ ఫ్లైట్స్తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇవి ఎక్కువ హైట్లో కూడా వెళ్ళవు గైస్, చాలా లోయర్ హైట్లో పోతాయి. చూడండి ఫ్లైట్ చూస్తే మీకు అర్థమైపోతుంది, చాలా బొడ్డ ఫ్లైటు. సో దీంట్లో సీటింగ్ కెపాసిటీ 2+2 అనమాట. లైక్ మన నార్మల్ లగ్జరీ బస్సులో ఉంటుంది కదా అలాగా. నాకైతే నిజంగా ఫ్లైట్లో కూర్చున్నట్లేదు, ఏదో ఒక బస్సులో కూర్చున్నట్టుంది. సింపుల్గా సీట్లు, జస్ట్ 2+2 రోస్ కదా, దానివల్ల
అండ్ ఎగ్జాక్ట్గా నా సీట్ అయితే ఇదండి ఈ ఫ్యాన్ దగ్గరే వచ్చింది. देवी और सजना आपातकालीन स्थिति में यदि विमान को पानी पर उतरना पड़े तो आपकी सीट के नीचे एक रक्षा जैकेट रखी है. रक्षा जैकेट को గైస్ మన జర్నీ అయితే స్టార్ట్ అయింది లక్షద్వీప్ కి. అరేబియా సముద్రం మధ్యలో ఉండే 36 ద్వీపాల సమూహాన్ని లక్షద్వీప్ అని పిలుస్తారు. అంతేగాని అక్కడ లక్ష ద్వీపాలు అయితే ఉండవు. నేను ఇంతకాలం అలానే అనుకుని మోసపోయా. ఓన్లీ 36 ఐలాండ్స్. అండ్ ఈ 36లో కూడా ఓన్లీ 10 ఐలాండ్స్లో మాత్రమే మనుషులు నివసిస్తారు. మిగిలినవంతా మనుషులకి ఎంట్రీ ఉండదు అనమాట. అన్న ఈ ట్రిప్ మొత్తంలో మనం వెళ్ళబోయేది ఓన్లీ 2 ఐలాండ్సే. ఒకటి అగట్టి ఐలాండ్, అక్కడే ఎయిర్పోర్ట్ ఉంటుంది. అండ్ దాని పక్కనే కల్పట్టి ఐలాండ్ ఉంటుంది. సో ఈ 2 ఐలాండ్సే మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. 3 nights 4 days అయితే లక్షద్వీప్లో ఉండా. అండ్ ఈ లక్షద్వీప్కి ఫ్లైట్లో రావాలంటే ఓన్లీ 2 ఆప్షన్సే గైస్. ఒకటి గోవా నుంచి ఇప్పుడు నేను వచ్చిన ఫ్లైటు, ఇంకోటి కొచ్చి నుంచి. ఎప్పుడైనా అంటే కొన్ని సీజన్స్లో మాత్రం బెంగళూరు నుంచి కూడా ఫ్లైట్ ఉంటుంది. అండ్ ఇంకో ఆప్షన్ ఏంటంటే షిప్స్, గవర్నమెంట్ షిప్స్ వస్తుంటాయి, అలాగే ప్రైవేట్ క్రూజులు కూడా వస్తుంటాయి. అవి కూడా కొన్ని సీజన్స్లోనే, అంటే ఇవి సముద్రం మధ్యలో ఉండే ఐలాండ్స్ కదా, వెదర్ కండిషన్స్ చూసుకొని ఆ పర్టికులర్ టైంలోనే రన్ అవుతుంటాయి అనమాట. ఎగ్జాక్ట్గా 2 hours జర్నీ గోవా నుంచి లక్షద్వీప్కి. అండ్ నాకు ఫ్లైట్ టికెట్ అప్ అండ్ డౌన్ ఫ్రమ్ గోవా టు లక్షద్వీప్, లక్షద్వీప్ టు గోవా జస్ట్ 6,000కి బుక్ చేసుకున్నా. అది కూడా ఒక 1 month ముందు చేసుకున్నా. సో అందుకే కొంచెం తక్కువకి వచ్చింది. చెప్పాలంటే గోవా కంటే కొచ్చి నుంచి ఈ ఐలాండ్స్ ఇంకా చాలా దగ్గరగా ఉంటాయి. మీకు కానీ ఛాన్స్ ఉంటే కొచ్చి నుంచి రావడానికి ట్రై చేయండి. డిస్టెన్స్ తగ్గుతుంది, త్వరగా రీచ్ అయిపోవచ్చు. अपने स्थान पर बैठे रहे. सामान कक्ष को खोलते समय सावधानी बरतें. कृपया अपना सारा सामान साथ. గైస్ వెల్కమ్ టు లక్షద్వీప్ అగత్తి ఐలాండ్. సో జస్ట్ ఇప్పుడే మన ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది. ఇటు పక్క సముద్రం, ఇటు పక్క రన్వే, అండ్ మధ్యలో మన బుట్ట ఫ్లైటు. అండ్ ఇంకో విషయం మీకు చెప్పాలి కొన్ని, ఈ లక్షద్వీప్ రావాలంటే అంత ఈజీ కాదు గైస్. ఈవెన్ మీరు ఇండియన్ సిటిజన్ అయినప్పటికీ లక్షద్వీప్లో చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ మీకు పర్మిట్ కావాలి, మ్యాండేటరీ అనమాట ఈ పర్మిట్ మనం ఎలా అప్లై చేయాలంటే, మీరు డైరెక్ట్గా లక్షద్వీప్లో ఉండే ట్రావెల్ ఏజెంట్స్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా ఒక అంటే మీరు లక్షద్వీప్కి వస్తున్నట్టు వాళ్ళు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నట్టు ఒక పర్మిట్ అయితే ఇస్తారు. అది మ్యాండేటరీ. అండ్ దెన్ PCC, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్. సో అది కూడా ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. అంటే మీరు లోకల్ మీ సేవకి వెళ్ళి అప్లై చేశారనుకోండి అది వస్తుంది. బట్ అది ఆప్షనల్. ఎందుకంటే కొంతమంది ట్రావెల్ ఏజెంట్స్ అడుగుతున్నారు PCC మ్యాండేటరీ కావాలని. బట్ మేము తీసుకున్న ట్రావెల్ ఏజెంట్ అయితే PCC అవసరం లేదని చెప్పాడు. అని ట్రావెల్ ఏజెంట్ డీటెయిల్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మేము త్రూ ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయ్యి అక్కడి నుంచి వాళ్ళతో మొత్తం డీల్ చేసుకున్నాం. సో ఇదే అనమాట అగత్తి ఎయిర్పోర్ట్ ఇన్ లక్షద్వీప్. చాలా చిన్న ఎయిర్పోర్టు, చుట్టుపక్కల సముద్రం గైస్. అండ్ రన్వే కూడా చాలా చిన్నది. ఫ్లైట్ చూడండి ఎలా పెట్టారు, ఒక క్రాస్గా అయితే పెట్టారు. అంటే చిన్న ఫ్లైట్. అండ్ ఈ ఎయిర్పోర్ట్లో, ఎస్పెషల్లీ ఈ ఎయిర్పోర్ట్లో పెద్ద ఫ్లైట్లు అయితే ల్యాండ్ అవ్వలేవు. ఎందుకంటే రన్వే చాలా చిన్నది. సో అవి చాలా స్పీడ్గా వస్తాయి కదా, అలా స్పీడ్గా వచ్చాయి అనుకోండి అలా వెళ్ళిపోతాయి. సో అందుకే ఓన్లీ నాకు తెలిసి ఫ్లై 91 ఫ్లైట్స్ మాత్రమే అలో చేస్తున్నట్టున్నారు, చిన్నవి కాబట్టి. వీరికి చిన్న రన్వే సరిపోతుంది. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా లక్షద్వీప్ రావాలని. సో ఫైనలీ వీఆర్ అట్ లక్షద్వీప్. సో ఈ అండమాను లక్షద్వీప్ రెండు మన భారతదేశానికి 2 కళ్ళు లాంటివి. రీసెంట్గా అండమాన్ ట్రిప్ కంప్లీట్ చేసాం సక్సెస్ఫుల్గా. అండమాన్ ట్రిప్ అయిన వెంటనే ప్లాన్ చేశాను లక్షద్వీప్కి. సో ఫైనలీ వీఆర్ ఎట్ అగట్టి ఎయిర్పోర్ట్ టు లక్షద్వీప్. ఇదే అన్నమాట పర్మిట్. లక్షద్వీప్కి రావాలంటే పర్మిట్ మ్యాండేటరీగా ఉండాలి. ప్లస్ మన ఆధార్ కార్డు. అండ్ నెక్స్ట్ PCC, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్. సో ఇప్పుడు ఈ 3 డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి చూపిస్తే అన్నీ చెక్ చేసుకొని ఆ తర్వాత మనల్ని అలో చేస్తారన్నమాట. గైస్ ఇప్పుడే ఎయిర్పోర్ట్ లోపల నుంచి బయటికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది ఏంటంటే PCC, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు లక్షద్వీప్కి రావాలంటే. ఇది లేటెస్ట్ అప్డేట్. ఇన్ కేస్ మీకు ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నా, PCC అయితే అసలు అవసరం లేదు. ఓన్లీ కావాల్సింది పర్మిట్. ఈ పర్మిట్ ఎలా తెచ్చుకోవాలంటే, మీరు ఈ లక్షద్వీప్లో ఉండే టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళతో కాంటాక్ట్ అయితే వాళ్ళే మీకు పర్మిట్ ఇస్తారు. అది చాలా సింపుల్.
మీరు లక్షద్వీప్కి వచ్చే 2-3 డేస్ ముందు అది మీకు సెండ్ చేస్తారు. దాన్ని జెరాక్స్ తీసుకొని మీ ఆధార్ కార్డు అంతే, ఇంకేం అవసరం లేదు. సో ఈ పర్మిట్ ఇచ్చే వాళ్ళే మీకు స్టే, ఫుడ్, ఇంకా అది సైట్ సీయింగ్ మొత్తం వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో వాళ్ళ దగ్గర మీరు ప్యాకేజ్ తీసుకోవాలి, అప్పుడు వాళ్ళు మీకు పర్మిట్ ఇస్తారు. ఇది ఎయిర్పోర్ట్ బయట అని ఇక్కడ చూడండి. జస్ట్ అట్ ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు వచ్చామో లేదో, అంటే లక్షద్వీప్ అంటే మొత్తం ఐలాండ్సే ఉంటాయి, అందరికీ తెలిసిందే. సో ఎయిర్పోర్ట్ కూడా ఒక ఐలాండ్లోనే ఉంటుంది. బయటనే సముద్రం, బోట్స్ అండ్ వాటర్ చూసారా ఎలా ఉందో, బ్లూ కలర్ క్రిస్టల్ క్లియర్. మనకి అండమాన్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ లక్షద్వీప్లో కూడా అలాంటి ఫీలింగే ఉంటుంది. సో ఇప్పుడు మా కార్ కోసం వెయిటింగ్ అనమాట. ఆ కారు వస్తే ఇంకా బయలుదేరేయడమే. మాతో పాటు వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ చాలామంది అయితే వెళ్ళిపోయారు. మన కార్ కోసం వెయిటింగ్. అండ్ ఇక్కడ మన ఇండియన్ ఫ్లాగ్. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, లక్షద్వీప్ వచ్చేసి మన ఇండియాలో భాగమే. యూనియన్ టెరిటరీ అండమాన్, లక్షద్వీప్ ఇవన్నీ ఇండియాకి సంబంధించినవే. అండ్ ఇక్కడ మన మొబైల్ సిగ్నల్స్, మన కరెన్సీ అన్నీ వర్క్ అవుతాయి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా దాన్ని మా ఏజెంట్ ఆల్రెడీ వచ్చేసాడు మా కోసం. తనతో పాటు వెళ్ళేసి ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం 1 by 1. సో అవన్నీ నేను నా నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. Day 1, Day 2, Day 3 ఇలాగా. టోటల్గా మేము 3 nights 4 days లక్షద్వీప్లో ఉంటాం. మొత్తం డేస్ వైజ్గా వీడియోస్ అయితే వస్తాయి. అవి కానీ మీరు చూడాలనుకుంటే మాత్రం ఛానల్ ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ వీడియోకి నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, ఎవరైనా మీ ఫ్రెండ్స్ లక్షద్వీప్ రావాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే కొంచెం అన్నా యూస్ఫుల్గా ఉంటుంది. సో అది గైస్ వీడియో ఫ్రమ్ గోవా టు లక్షద్వీప్ ఫ్లైట్ జర్నీ. ఉంటా, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.